Biology. Bio means life, logy means study. So what is biology? Biology is science of లివింగ్ ఫార్మ్స్ అండ్ లివింగ్ ప్రాసెసెస్. అంటే లివింగ్ ఫార్మ్స్, అదేవిధంగా లివింగ్ ప్రాసెసెస్ గురించి స్టడీ చేసేటువంటి, అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్నే మనం బయాలజీ అని అంటామనమాట. ఇక్కడ లైఫ్ ఫార్మ్స్ అంటే ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్. అదేవిధంగా లివింగ్ ప్రాసెసెస్ అంటే ఏంటంటే లివింగ్ ఆర్గానిజమ్స్‌లో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి జీవరసాయన చర్యల్ని మనం లివింగ్ ప్రాసెసెస్ అంటామనమాట. సో, లైఫ్ ఫార్మ్స్ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్, ఆ లివింగ్ ఆర్గానిజంలో జరిగేటువంటి వివిధ రకాలైనటువంటి జీవరసాయన చర్యల గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్నే మనం బయాలజీ అని అంటామనమాట. ఇప్పుడు లైఫ్ ఫార్మ్స్ అని తీసుకుంటే అన్నీ కూడా లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. విటేకర్ క్లాసిఫికేషన్ ప్రకారం 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అని అంటాము. దాని ప్రకారము మనం లివింగ్ ఆర్గానిజమ్స్ అన్నిటిని 5 కింగ్డమ్స్‌గా, రాజ్యాలుగా విభజించామనమాట. అందులో మొట్టమొదటి మొనిరా. మొనిరా అంటే అన్నీ కూడా కేంద్రక పూర్వజీవులు అంటే ప్రోకారియోట్స్ ఉంటాయి. ప్రోకారియోట్స్ మీన్స్ ఆల్ టైప్స్ ఆఫ్ బాక్టీరియా. సో, మొనిరా అంటే ఆల్ టైప్స్ ఆఫ్ బాక్టీరియా వితౌట్ ఎనీ ఎక్సెప్షన్. అన్ని బాక్టీరియాలను కూడా మనం మొనిరా కింద చేర్చాము. అవన్నీ కూడా యూనిసెల్యులర్ అంటే ఒకే సెల్ ఉంటుంది. అండ్ దే ఆర్ ప్రోకారియోట్స్. ప్రోకారియోట్స్ మీన్స్ సెల్‌లో న్యూక్లియస్ అనేది ఉండదు. అటువంటి ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా మనం మొనిరా కిందకి తీసుకొనొచ్చామనమాట. రెండోది ప్రోటిస్ట్స్. ప్రోటిస్ట్స్ అంటే యూనిసెల్యులర్ ఒకే సెల్ ఉండేటువంటి యూకారియోటిక్ ఆర్గానిజమ్స్. అంటే సెల్‌లో కేంద్రకం ఉండేటువంటి ఆర్గానిజమ్స్‌నే మనం యూకారియోట్స్ అంటాం. అటువంటి యూకారియోట్స్‌లో యూనిసెల్యులర్ సింగిల్ సెల్‌తో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా మనం ప్రోటిస్ట్ కిందకి తీసుకొని వచ్చామనమాట. రెండో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ప్రొటిస్ట్‌లో ఇవి యానిమల్ క్యారెక్టర్స్‌ని కలిగి ఉంటాయి. అదేవిధంగా ప్లాంట్ క్యారెక్టర్స్‌ని కూడా కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూగ్లినా తీసుకున్నామనుకోండి. యూగ్లినాలో మీకు ఫ్లాజెల్లా ఉంటుంది. కశేబం ఉంటుందనమాట. దానివల్ల అది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి మూవ్‌మెంట్ చూపించగలుగుతుందనమాట. ఎలిమెంట్స్ లాగా. అదే విధంగా దాంట్లో క్లోరోప్లాస్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఫోటోసింథసిస్ చూపిస్తుంది. ఆ విధంగా యూనిసెల్యులర్ యూకారియోట్స్‌ని అదే విధంగా ప్లాంట్, యానిమల్ క్యారెక్టర్ రెండిటిని ఒకే దాంట్లో ఉండేటువంటి ఆర్గానిజమ్స్ అన్నిటిని కూడా మనం ప్రొటిస్ట్ కిందకి తీసుకొనొచ్చామనమాట. నెక్స్ట్ ఫంగై. ఫంగై అంటే ఏంటంటే హెటెరోట్రోప్స్, సాప్రోఫైటిక్ నేచర్ ఉంటుంది. ఇవి ఎక్కడ కూడా ఫోటోసింథసిస్ అనేది జరపలేవనమాట. ఇవి కూడా యూకారియోటిక్ నేచర్‌లోనే ఉంటుంది. అంటే వీటి యొక్క సెల్‌లో కూడా కేంద్రకం అనేది ఉంటుంది. అదే విధంగా ఇవి హైఫై లాంటి స్ట్రక్చర్స్‌ని ఫార్మ్ చేస్తాయన్నమాట. హైఫై అంటే చైన్ లైక్ స్ట్రక్చర్స్‌ని ఫార్మ్ చేస్తాయన్నమాట. ఇవి ఫంగై. నెక్స్ట్ ప్లాంట్స్ ఆటోట్రోపిక్ ఆర్గానిజం. యూకారియోట్స్‌లో ఆటోట్రోపిక్ నేచర్ ఉండేటువంటి కంప్లీట్ ఆటోట్రోపిక్ నేచర్ ఉండేటువంటి ఆర్గానిజమ్స్ ఏంటంటే ప్లాంట్స్. ఇవి ఫోటోసింథసిస్ ద్వారా మనకేం చేస్తాయంటే ఆహారాన్ని తయారు చేస్తాయన్నమాట. ఇవి ప్లాంట్స్. నెక్స్ట్ యానిమల్స్. యానిమల్స్ అంటే హెటెరోట్రోపిక్ ఆర్గానిజమ్స్. ఇవి సొంతంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. ఇవి ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యి తన ఆహారాన్ని తీసుకుంటాయన్నమాట. వీటిని బ్రాడ్‌గా మనం ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్‌గా డివైడ్ చేసామన్నమాట. వీటి గురించి మనం తర్వాత చదువుకుందాం. ఈ విధంగా లివింగ్ ఫార్మ్స్ లేదంటే లైఫ్ ఫార్మ్స్‌ని లేదంటే లివింగ్ ఆర్గానిజమ్స్‌ని 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రకారం 5 కింగ్డమ్స్‌గా డివైడ్ చేసాం. అందులో మొనిరా అనేది ఒక్కటి మాత్రమే ప్రోకారియోట్స్. అంటే మొనిరాలో ఉండేటువంటి ఏ ఆర్గానిజం మనం తీసుకున్నా దాంట్లో ఎక్కడ కేంద్రకం అనేది ఉండదు. అదే విధంగా మొనిరియన్స్ అంటే ప్రోకారియోట్స్. అదే విధంగా ఆల్ బాక్టీరియా కమ్స్ అండర్ మొనిరా. రిమైనింగ్ 4 ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ కూడా యూకారియోట్స్. యూకారియోట్స్ అంటే వాటి యొక్క సెల్‌లో కేంద్రకం అనేది ఉంటుంది. అందులో ప్రొటిస్ట్‌కి సింగిల్ సెల్యులర్ యూకారియోట్స్. రిమైనింగ్ అన్నీ కూడా మల్టీ సెల్యులర్ యూకారియోట్స్ అన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైఫ్ ఫార్మ్స్ అన్నమాట. ఆర్ లివింగ్ ఆర్గానిజమ్స్. అండ్ ప్రతి లివింగ్ ఆర్గానిజం కూడా బేసిక్ యూనిట్ ఏంటి అనంటే సెల్. సెల్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ ఎనీ లివింగ్ ఆర్గానిజం ఆర్ లివింగ్ సిస్టమ్. నెక్స్ట్ లివింగ్ ప్రాసెసర్ గురించి చెప్పాం. అంటే బయాలజీలో మనం లైఫ్ ఫార్మ్స్‌తో పాటు లివింగ్ ప్రాసెస్‌ల గురించి కూడా స్టడీ చేస్తాం. వాట్ ఆర్ దోస్ లివింగ్ ప్రాసెసెస్ అంటే మన సెల్‌లో లేదంటే మన ఆర్గానిజంలో జరిగేటువంటి ప్రతి ఒక్క బయోకెమికల్ జీవరసాయన చర్యలన్నిటిని కూడా మనం లివింగ్ ప్రాసెసెస్ అంటాం. వాటిని మనం బ్రాడ్‌గా మెటబాలిజం అని అంటామనమాట. సో, మెటబాలిజం ఈస్ ద బేసిస్ ఫర్ లైఫ్. సెల్ ఈస్ ద బేసిక్ యూనిట్ ఫర్ లివింగ్ సిస్టమ్ అండ్ మెటబాలిజం ఈస్ ద బేసిస్ ఫర్ లైఫ్. సో, ఇక్కడ మెటబాలిజం తీసుకున్నట్లయితే మెటబాలిజం అనేది 2 టైప్స్‌గా కేటగరైజ్ చేయొచ్చనమాట. ఒకటి కెటబాలిజం, రెండోది అనబాలిజం. కెటబాలిజం అంటే ఏంటంటే బ్రేక్ డౌన్ ప్రాసెస్ అన్నమాట. మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటే, ఆ ఫుడ్‌ని లాంగ్ చైన్ లాంటి లేకపోతే కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ నుండి సింపుల్ స్ట్రక్చర్స్‌గా మార్చేటువంటి ఆ ప్రాసెస్‌ని మనం ఏమంటామంటే కెటబాలిజం అని అంటామనమాట. కెటబాలిజంలో ఎప్పుడు కూడా మనకి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది.
రెండో రకం ప్రాసెస్ ఏంటంటే అనబాలిజం. అనబాలిజం అనేది ఏంటంటే సింపుల్ టు కాంప్లెక్స్ అన్నమాట. సింపుల్ మాలిక్యూల్స్‌ని తీసుకొని కాంప్లెక్స్ మాలిక్యూల్స్‌గా కన్‌స్ట్రక్షన్ చేయడాన్ని మనం ఏమంటామంటే అనబాలిజం అన్నమాట. అనబాలిజంలో మనకేమవుతుందంటే ఎనర్జీ యుటిలైజ్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా మెటబాలిజంలో 2 అపోజిట్ ప్రాసెస్‌లు ఉంటాయి. ఒకటి కేటబాలిజం విచ్ ఈస్ బ్రేక్ డౌన్ ప్రాసెస్ దట్ రిలీజెస్ ఏటీపీ అండ్ ద సెకండ్ వన్ ఈస్ అనబాలిజం. ఇట్స్ ఎ కన్‌స్ట్రక్షన్ ప్రాసెస్ అండ్ యుటిలైజ్ ఏటీపీ. ఈ 2 ప్రాసెస్‌లు ఒకదానికొకటి కోఆర్డినేట్ అయ్యి జరుగుతూ మన బాడీలో మెటబాలిజం అనేది లివింగ్ ప్రాసెస్‌లు జరగడానికి దోహదపడి లైఫ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వడానికి ఉపయోగపడతాయన్నమాట. సో, ఈ కేటబాలిజం, కనబాలింక మధ్య కొన్ని డిఫరెన్సెస్ అనేటివి ఉంటాయన్నమాట. ఇప్పుడు కేటబాలిజం తీసుకున్నామనుకోండి, ఇది కాంప్లెక్స్ టు సింపుల్ అంటే కాంప్లెక్స్ మాలిక్యూల్స్‌ని సింపుల్ మాలిక్యూల్స్‌గా అంటే పెద్ద మాలిక్యూల్స్ చిన్న మాలిక్యూల్‌గా మార్చడానికి కేటబాలిజం ఉపయోగపడుతుందన్నమాట. అదే అనబాలిజం అంటే సింపుల్ నుంచి కాంప్లెక్స్ మాలిక్యూల్‌ని తయారు చేస్తూ ఉంటుందన్నమాట. రెండోది బ్రేక్ డౌన్ ప్రాసెస్. ఇక్కడేమవుతుంది కాంప్లెక్స్ మాలిక్యూల్ సింపుల్‌గా మారాలంటే అక్కడ బాండ్ అనేది బ్రేక్ అవ్వాలి. అందుకని ఇది బ్రేక్ డౌన్ ప్రాసెస్ అన్నమాట. అనబాలిజం కన్‌స్ట్రక్షన్ ప్రాసెస్. అంటే కొత్త మాలిక్యూల్స్‌ని సింపుల్ మాలిక్యూల్‌ని సింథసిస్ చేస్తుంది కాబట్టి ఇది కన్‌స్ట్రక్షన్ ప్రాసెస్. నెక్స్ట్ ఇక్కడ బాండ్ బ్రేకింగ్ అనేది జరుగుతుంది. ఎందుకంటే బ్రేక్ డౌన్ అవ్వాలి కాబట్టి బాండ్ బ్రేక్ అనేది అవుతుంది కేటబాలిజంలో. అదే అనబాలిజంలో బాండ్ అనేది ఫార్మ్ అవుతుంది. బాండ్ అనేది మేక్ అవుతుంది. నెక్స్ట్ కేటబాలిజం ఈస్ ఎ పాసివ్ ప్రాసెస్. పాసివ్ ప్రాసెస్ అంటే దానికి ఎటువంటి ఎనర్జీ అవసరం లేదు. ఇంకా ఏంటంటే అది ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. అంటే ఎనర్జీ అవసరం లేకుండా జరిగేటువంటి ప్రాసెస్ కాబట్టి దాన్ని పాసివ్ ప్రాసెస్ అంటాం అనమాట. ఎనబాలిజం జరగాలంటే ఇందాక ఏం చెప్పాను ఏటీపీని తీసుకుంటుందని చెప్పాను. అంటే ఎనర్జీ ఇస్తే గాని అది జరగదనమాట. అందుకని దాన్ని యాక్టివ్ ప్రాసెస్ అంటాం అనమాట. నెక్స్ట్ కాటబాలిజం అనేది థర్మోడైనమికల్లీ ఫేవరబుల్ ప్రాసెస్. కాటబాలిజం అనేది థర్మోడైనమికల్లీ ఫేవరబుల్ ప్రాసెస్. వేరేస్ అనబాలిజం థర్మోడైనమికల్లీ అన్‌ఫేవరబుల్ ప్రాసెస్. నెక్స్ట్ కాటబాలిజం అనేది ఎనర్జీ లేదంటే ఏటీపీని రిలీజ్ చేస్తుంది. ఓకేనా? మన బాడీలో కాటబాలిజం జరిగితేనే మనకు ఎనర్జీ అనేది వస్తుందనమాట. అనబాలిజంలో ఏముంది? ఏటీపీ లేదంటే ఎనర్జీ అనేది యుటిలైజ్ అయ్యి, మన బాడీ అనేది గ్రోత్ అనేది జరుగుతుంది. మన బాడీ గ్రోత్ అవ్వాలంటే అనబాలిజం జరగాలి. మన బాడీకి ఎనర్జీ రావాలంటే కేటబాలిజం. అదే విధంగా డెల్టా జీ అంటే దీన్ని ఫ్రీ ఎనర్జీ చేంజ్ అంటాం. ఈ ఫ్రీ ఎనర్జీ చేంజ్ అనేది కేటబాలిజంలో ఎప్పుడు నెగెటివ్‌గా ఉంటుందనమాట. సో, డెల్టా జీ వాల్యూ అనేది కేటబాలిజంలో ఎప్పుడు నెగెటివ్‌గా ఉంటుంది. అదే అనబాలిజంలో డెల్టా జీ వాల్యూ అనేది పాజిటివ్‌గా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో, కేటబాలిజంలో డెల్టా జీ అంటే ఫ్రీ ఎనర్జీ వాల్యూ అనేది నెగెటివ్‌గా ఉంటుంది. అనబాలిజంలో డెల్టా జీ వాల్యూ పాజిటివ్‌గా ఉంటుంది. అదేవిధంగా ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి కేటబాలిజం ఈస్ ఎ ఎక్సర్గోనిక్ ప్రాసెస్. ఇక్కడ ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి అనబాలిజం అనేది ఎండర్గోనిక్ ప్రాసెస్. అదేవిధంగా కేటబాలిజం అనేది ఎంట్రోపీ ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎంట్రోపీ అంటే రాండమ్‌నెస్ లేదా ఎంట్రోపీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా థర్మోడైనమికల్‌లో ఒక పారామీటర్ అన్నమాట ఎంట్రోపీ అనేది. ఈ ఎంట్రోపీ అనేది అనబాలిజంలో డిక్రీజ్ అవుతుందన్నమాట. అదేవిధంగా రాండమ్‌నెస్ అనేది కేటబాలిజంలో ఇంక్రీజ్ అవుతుంది. అనబాలిజంలో డిక్రీజ్ అవుతుంది. అదేవిధంగా కేటబాలిజం అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్. మనకు తెలుసు కదా! ఆక్సిడేషన్, రిడక్షన్ అంటాం కదా! అది కేటబాలిజం అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్. వేరేస్ అనబాలిజం అనేది రిడక్టివ్ ప్రాసెస్. అదేవిధంగా కేటబాలిజం అనేది ప్రమోటెడ్ బై గ్లూకగాన్ అండ్ అడ్రినలిన్. ఈ ఎంజైమ్స్ ఉంటాయి మనకి. ఈ హార్మోన్స్ ఉంటాయి చూసారా? గ్లూకగాను, అడ్రినలిన్ ఈ హార్మోన్స్ అనేటివి కేటబాలిజంను ప్రమోట్ చేసి ఎక్కువ గ్లూకోజు లేదంటే ఎక్కువ అమినో యాసిడ్స్ లేదంటే ఎక్కువ ఫ్యాటీ యాసిడ్స్ రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడతాయన్నమాట. అనబాలిజం ఈస్ ప్రమోటెడ్ బై ఇన్సులిన్. ఇన్సులిన్ మన బాడీలో ఉందనుకోండి, మనం తిన్నటువంటి ఎక్సెస్ గ్లూకోజ్ అంతా కూడా గ్లైకోజన్‌గా మారి మన బాడీలో స్టోర్ అవుతుందన్నమాట. సో, అనబాలిజం దేని ద్వారా ప్రమోట్ అయిపోతుంది? ఇన్సులిన్ ద్వారా ప్రమోట్ అవుతుంది. సో, ఇప్పుడు తీసుకున్నామంటే ఇది కేటబాలిజం అని. ఇది కాంప్లెక్స్ మాలిక్యూల్. కేటబాలిజం జరిగినప్పుడు ఎనర్జీ రిలీజ్ చేయడంతో పాటుగా మనకు స్మాలర్ మాలిక్యూల్స్ అనేటివి ఫార్మ్ అవుతాయన్నమాట. సో, కేటబాలిజం అనేది బ్రేక్ డౌన్ ప్రాసెస్. అందుకే బాండ్ బ్రేకింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నామనుకోండి, ఇది అనబాలిజం అన్నమాట. సో, ఎనర్జీని అదేవిధంగా స్మాల్ మాలిక్యూల్స్‌ని ఉపయోగించుకొని కాంప్లెక్స్ మాలిక్యూల్‌ని లేదా లార్జ్ మాలిక్యూల్‌ని తయారు చేస్తాయన్నమాట. సో, ఇది బయాలజీ గురించి బ్రీఫ్‌గా మనకు. బయాలజీ అంటే లివింగ్ ఆర్గానిజమ్స్ గురించి, అదేవిధంగా లివింగ్ ప్రాసెస్ గురించి స్టడీ చేసేటువంటి ఒక శాస్త్రం. దాని గురించి మనం బ్రీఫ్‌గా చెప్పుకున్నాం అన్నమాట.